అందరికీ నమస్కారం అండి. పవన్ ఫోటోలు తొలగింపు. ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థమవ్వాలంటే వీడియో మీరు పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంక లేట్ చేయకుండా వీడియో యొక్క పూర్తి వివరాలేంటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కూటమి ప్రభుత్వం సమన్వయంతో ముందుకు సాగుతోంది. మరి సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యం దక్కుతోంది. ఆపై కేంద్ర ప్రభుత్వం సహకారం దండిగా అందుతోంది. మరి ఏపీలో కూటమి సక్సెస్ కావడం వెనక పవన్ కళ్యాణ్ కృషి కూడా ఉంది. అయితే దానిని ఎంతగానో గుర్తించారు చంద్రబాబు. ప్రభుత్వంతో పాటు పాలనలో కూడా జనసేనతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారు. గతానికి భిన్నంగా ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు సైతం ఏర్పాటు చేశారు కూడా. అయితే ఈ విషయంలో ఆదేశాలు ఇచ్చింది సీఎం చంద్రబాబు. అయితే ఇప్పుడు కొన్ని చోట్ల ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కళ్యాణ్ ఫోటోలు లేకపోవడం గమనార్హం. రకరకాల కారణాలు చూపుతూ అక్కడి అధికారులు, సిబ్బంది వాటిని తొలగిస్తున్నారు. అయితే ప్రధానితో పాటు సీఎం ఫోటోలు సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రధాని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఫోటోలు మాత్రమే ఉంటాయి. కానీ తొలిసారిగా ఏపీలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టాలని ఆదేశించారు. అయితే దానికి కారణం లేకపోలేదు. తెలుగుదేశం పార్టీ అత్యంత క్లిష్ట సమయంలోనే పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి పొత్తు కుదుర్చుకున్నారు. తెలుగుదేశం పార్టీతో పాటు బీజేపీని కలిపారు. కానీ ఆ 2 పార్టీల మధ్య సమన్వయం తీసుకొచ్చి పొత్తు పెట్టుకున్నారు. అయితే బలమైన కాపు సామాజిక వర్గానికి కూటమికి అండగా నిలబడే చేశారు. మరి శతశాతం విజయంతో జనసేన రికార్డు సృష్టించింది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తగిన గౌరవం ఇవ్వాలని భావించారు చంద్రబాబు. అందుకే ఆయన ఫోటో పెట్టించారు. అయితే 2014లో చంద్రబాబు హయాంలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండేవారు. జగన్ హయాంలో 2 విడతల్లో 10 మంది డిప్యూటీ సీఎంలుగా ఉన్నారు. వారందరికీ లేని గౌరవం పవన్ కళ్యాణ్‌కి మాత్రమే దక్కించుకున్నారు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.